సో అందరికి జై భీమ్. అయితే ఈరోజు మనకు ఎక్కువ వినిపించే మాట, మన లక్ష్యం అనుకునే మాట అందరిది ఏంటి అని అంటే, ఈరోజు ప్రవీణ్ కుమార్ సార్ నీటి తెలంగాణ అన్నా, లేకపోతే ఇంకొక రకంగా బహుజన రాజ్యాధికారం అనేది మన లక్ష్యం అని అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకునేది ఏంటి అని అంటే, రాజ్యాధికారంతో మన సర్వ సమస్యలకు పరిష్కారం ఉంది అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏ విధంగా చెప్పారు, ఆ సర్వ సమస్యలకు పరిష్కారమైన ఆ లక్ష్యం అనేది సామాజిక పరివర్తన. అందుకే మన సామాజిక పరివర్తన అనేది ఏమో లక్ష్యం. మన లక్ష్యం ఏంటి అని అంటే సామాజిక పరివర్తన. ఇది లక్ష్యం. దీనికి రాజ్యాధికారం అనేది అల్టిమేట్ వెపన్, అంటే ఆయుధం. దీన్ని సాధించడానికి రాజ్యాధికారం అనే ఆయుధాన్ని మనము వాడాలి. ఎందుకు ఈ రాజ్యాధికారం అనే ఆయుధాన్ని వాడాలి అని అంటే, ఇప్పుడు నువ్వు సామాజిక పరివర్తనకు సామాజిక సేవకు తేడా తెలిస్తే మనకు సామాజిక పరివర్తన అంటే ఏంటో అర్థమైంది. ఉదాహరణకు నీవు వస్తుంటే మార్గ మధ్యంలో ఎవరన్నా దెబ్బ దాచి పడిపోయేదోడే ఆయన హాస్పిటల్కి తీసుకుపోయి కట్టుకట్టేయడం అనేది నీ సామాజిక సేవ. లేకపోతే ఎవరన్నా పిల్లలకు చదువుకోవడానికి ఇబ్బంది అయితే ఒక బుక్ ఇప్పియడము, ఒక పెన్ ఇప్పియడము, ఆ పిల్లలను ఒక తోట చేర్చడం అనేది సామాజిక సేవ. సామాజిక పరివర్తన ఏంటంటే, అసలు ఆయన దెబ్బతాకడానికి కారణం ఏంటి, ఆ దెబ్బతాకే వాతావరణాన్ని పూర్తిగా ఈయనకే కాదు ఇంకెవ్వరికీ దెబ్బతాకకుండా ఏర్పరిచే టోటల్ ఆ వాతావరణాన్ని సామాజిక పరివర్తన అంటారు. ఆ పిల్లగాడికి నువ్వు ఒక బుక్ ఇచ్చి ఆదుకోవడం కాదు, అసలు బుక్కులు అవసరం ఉండి అంటే అవసరమైన చదువుకు అవసరమైన ప్రతి ఒక్క దాన్ని ప్రొవైడ్ చేసే ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయడము, ఒక వ్యవస్థను క్రియేట్ చేయడమే సామాజిక పరివర్తన. కాబట్టి మన మహనీయులు సామాజిక సేవ కంటే మెయిన్గా కాంశీరామ్ గారు సామాజిక సేవను పక్కకెట్టేసి ఈ సంస్కరణవాదం కాదు, సామాజిక సేవ కాదు, సామాజిక పరివర్తన నా ప్రజలకు అవసరం అని చెప్పేసి ఇగో సామాజిక పరివర్తన చేయాలని అంటే, ఇప్పుడు నీ తాన నువ్వు 1 లక్ష రూపాయలు సంపాదిస్తుంటే ఒక 10,000 ఖర్చు పెట్టి ఒక తాన హెల్ప్ చేయొచ్చు, సామాజిక సేవ చేయొచ్చు. కానీ సామాజిక సేవ అనే దానికి పరిమితి ఉంటుంది. దానికి కొంతమంది ఒక ట్రస్ట్ పెట్టేసి ఒక సేవ చేయొచ్చు. దానికి ఎవరైనా అక్కడ ఉన్న అధికారంలో ఉన్న వాళ్ళు దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కానీ అదే ఒక ప్రభుత్వమే ఆ దాన్ని బాధ్యతగా తీసుకొని చేస్తే అదే సామాజిక పరివర్తన. అంటే రాజ్యాధికారం నీ చేతిలో ఉంటే సామాజిక పరివర్తన అనేది చాలా సులువైన విషయం. అందుకే రాజ్యాధికారం అనేది మన ఆయుధము. కానీ ఈరోజు రాజ్యాధికారం అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు మన వాళ్ళు అంటారు కామన్గా వచ్చినప్పుడు, నేను మా ఊర్లో ఎంపీటీసీ మనమే, బహుజనులే ఎంపీటీసీ, ఇంకా అధికారం ఏంది? మన సర్పంచ్ అధికారం ఏంది? మనం ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాం, అధికారం ఏంది అని మాట్లాడుతున్నారు. నేను ఏమంటున్నానంటే, నీకు అధికారం అనేది ఏడ ఉంది, ఎక్కడ మన మహనీయులు చెప్పారన్న అర్థమైతే అధికారం ఎక్కడ కావాలనేది అర్థమైంది. నువ్వు ఎంపీటీసీ అయితే అధికారం ఉంటుందా? నువ్వు జడ్పీటీసీ అయితే అధికారం ఉంటుందా? నువ్వు సర్పంచ్ అయినంత మాత్రం అధికారం ఉంటుందా? మరి ఒకవేళ ఈయనే అధికారం ఉంది, ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తానే అధికారం మొత్తం ఉంటే కేంద్రం చేసిన చట్టాలను ఎందుకు ఆపలేకపోతున్నాడు? అంటే అధికారం అనేది ఒక దగ్గర లేదు. అధికారం అనేది ఈ అధికారము కొన్ని రకాలుగా అట్లా, అంటే మనము ఒక యావరేజ్ ఎగ్జాంపుల్ వేసుకుంటే కొంత పర్సెంటేజ్ పార్లమెంట్లో ఉంది, ఇంకొంత పర్సెంటేజ్ అసెంబ్లీలో ఉంది, కొంచెం ఇట్లా ఇంకొంత పర్సెంటేజ్ లోకల్ బాడీస్లో ఉంది, ఇంకొంత పర్సెంటేజ్ కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, అంటే రాజ్యాంగబద్ధ సంస్థలలో ఉంది, కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్లలో ఉంది, ఇంకొక పర్సెంటేజ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్లో ఉంది. నేను టూకీగా మీకు ఒక లెక్క చెప్తా. ఇక్కడ ఒక 56% ఉంటే ఇక్కడ 33% పవర్ ఉంది. ప్లస్ ఈ లోకల్ బాడీస్ లో దాదాపుగా 6% పవర్ వరకు ఉంటే
ఈ దాంట్లో ఒక 4% పవర్, దీంట్లో 1% పవర్ ఉంది. ఇట్లా పవర్ విడగొట్టబడి ఉంది. అందుకే ఇప్పుడు మనం అనుకోవచ్చు, మనం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే సరిపోతుందా? ఈరోజు మనం మొత్తం మెజారిటీగా గెలిచి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అనుకుందాం. ఈరోజు వ్యవసాయ చట్టాలు అనేసి అక్కడ రైతులు విపరీతంగా కొట్లాడుతున్నారు, వాళ్ళ పైన కార్లు ఎక్కిస్తున్నారు, దుర్మార్గమైన చర్యలు జరుపుతున్నారు. దాన్ని ఇక్కడున్న అసెంబ్లీ వ్యతిరేకించిన మాత్రాన అయిపోతుంది. అది ఈడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిండు? ఒకటే రోజు వ్యతిరేకించినాం అనేసి అన్నాడు. 3 రోజులకు రామేశ్వరరావు లాంటి వాళ్ళకు, వాళ్ళ కంపెనీలకు గ్రీన్ సిగ్నల్ వచ్చే వరకే ఇక్కడ యూటర్న్ తీసుకొని అంత కేంద్ర ప్రభుత్వం చేతులు లేవదని చేతులు ఎత్తేసి, ఈరోజు నోట్ల రద్దు వల్ల ఎంతమంది బాధపడరో తెలుసు. నోట్ల రద్దు కేంద్రం చేసింది. హరీష్ రావు గారు ఏమన్నారు? ఆయన నోట్ల రద్దు వల్ల చాలా మంది కూలీలు వాడి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, నష్టపోయారు అని చెప్పిండు. మళ్ళీ ఇలా పైసలు మార్పించుకునే వరకు సలవాడు. జిఎస్టీ వల్ల నష్టం జరిగింది అనేసి ఇప్పుడు బీజేపీ తరఫున పోటీ చేసే ఈటల రాజేందర్ గారు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నప్పుడు తెలంగాణ అసెంబ్లీలో జిఎస్టీ చట్టం వల్ల 5,000 కోట్ల నష్టం వస్తుంది సంవత్సరానికి తెలంగాణకు అని అన్నాడు. అంటే 5 సంవత్సరాలకు 25,000 కోట్ల నష్టం వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు నష్టం చేసే పార్టీలే ఆయన పోయి చేరిండు. కానీ ఈ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆపగలిగిందా? ఆపలేదు. అంటే కేంద్రం చేసే చట్టాలు చూడండి. ఈరోజు రిజర్వేషన్ల పైన ఒక సమీక్ష చేయాలి, రిజర్వేషన్లు ఎత్తేయాలని ఒకటి జరిగింది 2018లో. దానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 1000 మంది కూడా దాన్ని ప్రొటెస్ట్ చేసిన సందర్భం లేదు. కానీ ఉత్తర భారతదేశంలో విపరీతమైన ప్రొటెస్ట్ చేసేసి ఏప్రిల్ 2వ తారీఖు రోజున 14 మంది అమరులయ్యారు. దాన్ని అక్కడక్కడనే ఆపేసారు. కుట్ర చేయడానికి ప్రయత్నం చేశారు, అక్కడికక్కడనే ఆపేసారు. ఇక్కడ మనం తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడిన మాత్రాన అలానే మనం చేయగలుగుతామా? చేయలేదు. అందుకే కాన్షీరామ్ గారు అవర్ అల్టిమేట్ గోల్ ఇస్ టు రూల్ ఇండియా. అందుకే కాన్షీరామ్ గారు రూపొందించిన బహుజన్ సమాజ్ పార్టీ ఏదైతే ఉందో అది ఉత్తరప్రదేశ్లో అధికారానికి వస్తుంది అన్న రోజు మాయావతి గారిని ముఖ్యమంత్రి చేసిండు తప్ప తన ముఖ్యమంత్రి కాలేదు. మన లక్ష్యం ఏంది? ప్రధానమంత్రి కావడం. మన సొంత కాళ్ళపైన 272 మంది ఎంపీలతో ప్రధానమంత్రి అయినప్పుడే మనము రాజ్యాధికారం వచ్చినట్టు. అంటే రాజ్యాధికారం అల్టిమేట్ గా కేంద్రంలో ఉంది. అందుకే ప్రవీణ్ సార్ను సొంత పార్టీ పెట్టుకోవచ్చు కదా, అది కదా, ఇది కదా అనేసి చాలా మంది ఉచిత సలహాలు ఇవ్వచ్చు. సార్ బీఎస్పీలో పోయాడు కదా అనేసి. సార్కు ఒక పెద్ద విజన్ ఉంది. నేను కాదు, మనంగా మొత్తం సామాజిక పరివర్తన మన మహనీయులు చెప్పిన గొప్ప లక్ష్యం వైపు, ఈ దేశాన్ని పరిపాలించే వైపు ప్రధానంగా నడుస్తున్న పార్టీ బీఎస్పీ. కాబట్టి అసలు భారత రాజ్యాంగం వాడిస్తాడు, వీడు ఇవిస్తా, ఆ పథకాలు ఇస్తా, ఈ పథకాలు ఇస్తా అన్నట్టు తప్ప భారత రాజ్యాంగాన్ని అసలుగా అమలు చేసే ఎవరు లేరు. భారత రాజ్యాంగాన్ని ప్రధాన ఎజెండాగా పెట్టుకున్న మొత్తం జాతీయ పార్టీ, ఏకైక జాతీయ పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మన మహనీయుల అడుగుజాడల్లో నడిచే పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. కాబట్టి జైలు కావడము మనకు ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చాలా బలమైన ఒక దమ్మునిచ్చింది. ఆ దమ్ముతోటి ఈరోజు ప్రతి చోట ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ దూసుకోబోతుంది. అదే గొప్ప విషయం. ఎందుకు అనంటే మనకు కావాల్సిన పర్సెంటేజ్, మనకు కావాల్సింది ఇది సెంట్రలైజ్డ్ ఫెడరలిజం ఉన్న కంట్రీ కాబట్టి మనకు కేంద్రంలో అధికారం రావడమే రాజ్యాధికారం. ఎర్రగోడ పైన త్రివర్ణ పథకాన్ని మన క్యాండిడేట్ వేయాలి. ఎవరైతే బానిసల నుంచి వచ్చిన నాయకుడే బానిసత్వాన్ని పోగొట్టగలుగుతారు తప్ప బానిసల మీద నుండి అధికారం చెలాయించే యజమాని ఎప్పటికీ ఇలా బానిసత్వాన్ని పోగొట్టదలుచుకోడు. మరి ఇది ఉంది, ఇంత పర్సెంటేజ్లో పవర్ ఉంది అంటున్నాం. మన కేంద్ర ప్రభుత్వాలను, రాష్ట్ర ప్రభుత్వాలను ఆపలేదంటున్నాం. ఈరోజు చాలా మటుకు భారత రాజ్యాంగం మొత్తము ఒక థ్రెట్లో ఉంది. భారత రాజ్యాంగము కష్టంలో ఉంది. భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు లేదా దాన్ని సైడ్ ట్రాక్ పట్టించి భారత రాజ్యాంగ విలువల ప్రకారం నడవకుండా చేసే ప్రభుత్వం ఈరోజు పరిపాలిస్తుంది అని అంటున్నాం. కానీ భారత రాజ్యాంగాన్ని రక్షించే అసలైన ఆర్మీ దళం ఏదైతే ఉందో అది బహుజన్ సమాజ్ పార్టీ. ఎందుకు అంటే ఈ రాష్ట్రంలో నువ్వు అసెంబ్లీలో మొత్తం పవర్ తోటి ఎంటర్ అయినా కూడా భారత రాజ్యాంగంలో ఒక ఆర్టికల్ అయినా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలమా?
చేయలేం కదా. అనంటే పవర్ భారత రాజ్యాంగ రక్షణ దేనితో సాధ్యం అని అంటే బహుజన్ సమాజ్ పార్టీతోటి సాధ్యం. ఈరోజు ఆదాని అంబానీలకు, ఆదాని ఉత్తర భారతదేశం ఆదానికి, దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం అంబానీకి, దక్షిణ భారతదేశం ఆదాని మీద వాళ్ళు పంచుకొని మరి వాళ్ళ షేర్లు వ్యక్తులు అంటే 98% ఈ దేశ ప్రజల సంపదను 2% ప్రజలు ఈరోజు దోచుకోవడానికి పెద్ద మాస్టర్ ప్లాన్ వేసారు. ఆ మాస్టర్ ప్లాన్ లో భాగంగా వీళ్ళు ఒక ఎలక్ట్రల్ ట్రస్ట్ అని క్రియేట్ చేసి పార్టీలకు డైరెక్ట్ కంపెనీలు డబ్బులు ఇచ్చేటట్టు కంపెనీలు ఎలక్ట్రల్ ట్రస్ట్లకు ఇస్తాయి, ఆ ట్రస్టులు పార్టీలకు ఇస్తాయి. కానీ ఈ ట్రస్టుల నుంచి ఒక్క రూపాయి కూడా, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీలకు ఈ ట్రస్టుల నుంచి పైసలు పోతాయి, కానీ ఆ కమ్యూనిస్ట్ ఆ ట్రస్టుల నుంచి ఎలక్ట్రల్ ట్రస్ట్ నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకొని ఏకైక పార్టీ బహుజన్ సమాజ్ పార్టీ. మనీ మాఫియా అనేసి కాంశీరామ్ గారు ఎట్టున్నారు. ఈ మనీ మాఫియా ఎత్తుగడలను మనం పోవద్దు అంటే ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. రేపు ఇది మామూలు ప్రజలకు, సామాన్య ప్రజానికని బహుజనులకు అసలైన న్యాయం చేసే పార్టీ రేపు ఏదైతే ఉందో అది బహుజన్ సమాజ్ పార్టీ అనడానికి ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకు అనంటే ఇప్పుడు చూడండి, ఈ అధికారం మొత్తము ఈ విధంగా విభజించబడితే ఈ అధికారం ఎవరి చేతుల్లో ఉంది? ఈ అధికారం అంతా ఎవరి చేతుల్లో ఉంది? ప్రజల చేతుల్లో ఉంది ఫస్ట్. అవునా కదా? కేంద్రం చేతుల్లో ఎక్కువ శాతం ఉంది, తర్వాత రాష్ట్రము శాంతి భద్రతల కాడికి వచ్చే వరకు రాష్ట్రంలో ఉంటాయి. అవునా కదా? అందరూ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే అవుతున్నావు అంటారు, నువ్వు ఎంపీస్ గెలువురా, అవునా, నువ్వు జెడ్పీటీస్ గెలువు, నువ్వు వార్డు మెంబర్ గెలువు అని అంటారు. కానీ మీరు ఏ ఎలక్షన్లో అయినా చూడండి, ఈ రోజు వైఎస్ఆర్సీపీ అక్కడ తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది, అధికారంలో ఉన్న పార్టీలే ఇవన్నీ పదవులు అయితే. ఈ రోజు కేంద్రంలో బీజేపీ పరిపాలన ఉంది కాబట్టే, అంటే కర్ణాటకలో బీజేపీ గెలిచింది, లేకపోతే గెలిచినా తెలంగాణలో అసలు బీజేపీ ఎక్కడిది? అక్కడ చూయించుకుంటా ఇక్కడ ఆటాడిస్తుంది తప్ప బీజేపీకి అక్కడ అసలు స్థానం ఎక్కడుంది తెలుగు రాష్ట్రాలలో అని అంటే పవర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అంటే మనం పవర్ ఎక్కడ ఇవ్వాలి? ఫస్ట్ ఇక్కడ ఇవ్వాలి. అందుకే ఈ దాన్ని పసిగట్టిన ఆయన కాబట్టి ప్రవీణ్ సారు, మనము మన శక్తినంతా మన నాయకురాలైన అంబేద్కర్ ఉద్యమాన్ని కొనసాగించిన కాంశీరామ్ గారు ప్రకటించిన నాయకురాలైన బెంజీ గారికి ఇవ్వాలి, మాయావతి గారికి ఇవ్వాలనేసి తన శక్తిని అంతా చిన్న స్వార్థం లేకుండా తాను అనేసి దాన్ని పోగొట్టుకొని, నేను అనే దాన్ని చంపుకొని మనము అనే ఒక సముద్రం వైపు ఆయన ప్రయాణం చేసిండు. అది గొప్ప మార్పు. ఆ గొప్ప మార్పు ఎందుకనంటే చూడండి, ఇక్కడ మనం రాజ్యాధికారం ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. నువ్వు ఎంపీకి ఓట్లు వేయడం స్టార్ట్ చేపిస్తే ఎమ్మెల్యేకి వేస్తారు, అదే లోకల్ బాడీస్ చేస్తారు. ఈ లోకల్ బాడీస్ ఇవన్నీ మనం అయిన రోజు ఈ రోజు మనకు రాజ్యాంగ సంస్థలు మనకి ఎప్పుడు వ్యతిరేకం కాదు, ఎందుకంటే మనం మానవత్వంతో ఉంటాం కాబట్టి. మనం తప్పు చేయం. ఇన్ని స్కాములు చేసిండు ఎవరైనా, ఒక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను చూపించే స్కామ్లలో లక్షల కోట్లు ఎగ్గొట్టిరు బ్యాంకులకు. అయితే పైన దోపిడీ కులాలు ఎగ్గొట్టాయి తప్ప కిందోళ్ళు ఎవరైనా ఎగ్గొట్టి కనీసం ఎగ్గొట్టిన సందర్భాలనే ₹1,00,000 తీసుకున్నా, 10,000 తీసుకున్నా అప్పు చేసేనా ఇజ్జత్ కోసం ఆ అప్పు కడతారు. కానీ ఈరోజు 10,000 కోట్లు మోసం చేసిన వాళ్ళు కూడా పట్టుకోలేకపోతున్నారు. వాడు ఈరోజు ఇంగ్లాండ్లో అక్కడక్కడ విదేశాలకు పారిపోయి బతుకుతున్న సందర్భం. దాన్ని ఏమైనా వేయగలుగుతారా? ఎందుకు అనంటే ఆ దోపిడీ చేసిన వాళ్ళు ఈ దోపిడీకి సహకరించిన ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో ఎప్పుడు ఒకటిగానే ఉన్నాయి. కాబట్టి ఈ పవర్ అనేది ఎక్కడ ఉంది అని అంటే ప్రజల తాకుంది. పవర్ ఎక్కడుంది? ప్రజల తాకుంది. తెలంగాణలో స్పష్టంగా ఈ మొత్తం ప్రజలలో 93% మంది ప్రజలు బహుజనులే. వీళ్ళే అసలైన ఏమి, వీళ్ళే 93% మంది బహుజనులు. వీళ్ళు వీళ్ళ ద్వారా పవర్ ఉంది. కానీ ఎంత కష్టపడి ఆ పవర్ వచ్చింది అనేది ఎందుకు తెలియదు. వీళ్ళ దగ్గర పవర్ ఉంది. ఎంత కష్టపడి ఆ పవర్ వచ్చిందని తెలుసా? ఎందుకు తెలియదు. నేను ఒక చిన్న మీకు ఉదాహరణ చెప్తాను. ఎట్లా అంటే
ఒక మంచి అడవి ఉన్నది, అడవి పచ్చగా ఉన్నది, మంచిగా బతుకుతున్నాయి, అన్ని మొత్తం జీవరాశులన్నింటిని అద్భుతంగా బతికి ఒక మంచి బయోడైవర్సిటీ తోటి ఉన్న ఆ అడవిని ఏదో రకంగా ఒక మంట అంటుకున్నది. ఎవడన్నా పెట్టిండా ఇవన్నీ తర్వాత చర్చ. మంట అంటుకున్నది, అలుముకుంటే ఆ మంటల్లో ప్రతి జంతువు ఆహాకారాలు చేసుకుంటా అక్కడ ఉరుకుతున్నాయి, ఇక్కడ ఉరుకుతున్నాయి, ఏం చేయాలో అర్థం కాక ఎక్కడ ఉరకాలో ఎక్కడ చూసినా మంటనే వాళ్ళ బతుకు కోసము ఆ చేతిలో పట్టుకొని అక్కడిక్కడ ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. కానీ ఒక పిచ్చుక మాత్రము నిశ్చలంగా అక్కడ ఉన్న నదిలో నీళ్లను తన రెక్కలకు అంటుకుంటుంది, ఆడపోయి నీళ్ళ పైన చల్లుతుంది. సగం మొత్తం కాలిపోతుంది అది, అయినా కానీ ఆగుతలేదు. తను సగం కాలిపోతున్నా కూడా ఆ చర్యను ఆపట్లేదు. నేను నదిలో పోతుంది, ఆ 2-3 బొట్ల నీళ్ళనైనా దాని మీద చల్లుతుంది. ఇంత పెద్ద మంట ఈ 2-3 గంటలతోటి ఏమన్నా అవుతుందా అనే ఆలోచన కూడా దానికి లేదు. అయినా ఆయన చేస్తూనే ఉంది. ఒక కోతి వచ్చింది, ఏ పిచ్చా నీకు, ఏం చేస్తున్నావు, ఇంత పెద్ద మంట నీ 2-3 బొట్లతోటి ఆగిపోతుంది అనుకుంటున్నావా, నడు నాయట పారిపోదాం అని అంటే ఆ కోతికి పిచ్చుక ఏం సమాధానం చెప్పిందనంటే, నా పుట్టుకకు కారణం, నా తల్లిదండ్రుల పుట్టుకకు కారణం, వాళ్ళ బతుకుకు కారణం, మా తాత ముత్తాతలకు కారణం, ఈ జీవ రాశికి మనుగడకే కారణమైన ఈ అడవిని అది ఆపదలో ఉన్నప్పుడు నేను తప్పించుకున్నానంటే, పారిపోతున్నానంటే నేను ఒక ద్రోహిగా మిగిలిపోతా చరిత్రలా. అదే విధంగా నేను ఈరోజు తప్పించకపోయి నేను చనిపోవచ్చు. నేను చనిపోవడం ద్వారా నా భావి తరాలు కూడా, రేపు ఈ అడవి లేకపోతే నా భావి తరాలు కూడా ఉండవు. భావి తరాలకు నేను మోసం అనేక కనీసము ఈ ఆపదలో ఇంత బతికించిన, ఇంత భవిష్యత్తు మనకున్న ఈ అడవిని కాపాడడంలో నా పాత్ర ఉంది అని చెప్పేసి, నేను చనిపోయేటప్పుడు నేను ఈ ప్రయత్నం చేసినా అనేసి ప్రయత్నంలో నేను చచ్చిపోయినా కానీ నా జీవితం ధన్యమైంది అని చెప్పేసి అది కోతికి చెప్తుంది. కోతి అంటే ఎట్లుంటుంది, అది దీన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది, ఇది ఇట్లే అనేసి. కానీ ఈ కోతికి ఈ పిచ్చుకకు జరుగుతున్న సంభాషణను ఒక ఏనుగు ఒక ఏనుగు ఏం చేస్తుంది అంటే, ఒక పిచ్చుక అంత కాలిపోతుంటే కూడా 2-3 చుక్కలను వస్తుంది కదా అంటే దాని అర్థం ఏంది, ఈ మంటను ఆర్పే ప్రయత్నం అది చేస్తుంది. మరి నేను ఇన్ని నీళ్ళని నేను ఒకటేసారి వడగట్టుకోగలుగుతా, నేనేం చేయగలుగుతా, నేను కూడా చరిత్రలో నిలిచిపోవాలి తప్ప ఓడిపోవద్దు, నేను చరిత్రలో చనిపోయినా సరే సువర్ణాక్షరాలతో లిఖించబడాలని చెప్పేసి ఆ ఏనుగు పోయి నదిలో నీళ్ళను పట్టుకొని గుప్పడం స్టార్ట్ చేసింది. అక్కడ కొంచెం చల్లబడడం స్టార్ట్ అయ్యే వరకు మిగతా ఏనుగులన్నీ చూసినాయి. ఆహా, అది ఒక్కటి చేస్తే చల్లారుతుంది కొంత అంటే మేము కూడా చేద్దాం అనేసి అవి కూడా వచ్చినాయి, పోస్తున్నాయి. అన్ని పోస్తుంటే మిగతా జీవసరాలన్నీ వచ్చేసి, అయ్యో ఇక్కడ కొంచెం చల్లారుతుంది, ఈ ప్రయత్నం ఏదో బాగుంది అని చెప్పేసి తల ఒకటి తోచినంత సహాయం చేస్తుంది. కానీ మంట కొద్దిసేపు తాత్కాలికంగా చల్లారినట్టే ఉంది కానీ చల్లారలేదు. మళ్ళీ వస్తుంది మంట, మళ్ళీ ఇట్లా కూర్చుంది కాబట్టి మళ్ళీ వస్తున్నారు, మళ్ళా పోస్తున్నారు. ఏందిరా ఇది అనేసి ఆలోచించిన ఇంకొక ఏనుగు, చాలా రోజులు ఇదే జరుగుతుంటే ఒక ఏనుగు ఆలోచించి నీళ్లు పోయాలి. దీనికి అర్థం ఏంటి, ఒకేసారి పోయాలి. మనం ఒక తక్కువ ప్రదేశానికి పోస్తున్నాము, మిగతా ప్రదేశంలో ఉన్న మంట మళ్ళీ ఇళ్లకు వస్తుంది. అంటే అడివంతా ఒకటేసారి మనం పోయాలి, ఏం చేయాలని ఆలోచించి పెద్ద గుట్టెక్కి చిన్నగా ఇట్లా సరకలాకున్న ఆ నది సరకలాకున్న ఒక ఆనకట్ట కట్టే ప్లేస్ లాగా ఒకటి ఎంచుకొని ఆ నుంచి రాళ్ళు చెట్లు దొవ్వడం స్టార్ట్ చేశారు. ఇక మిగతా ఏనుగులు మొత్తం జీవరాశులన్నీ ఆ వదిలిపెట్టేసి ఇవన్నీ మొత్తము ఒక ఆనకట్ట నిర్మించేసినాయి. రాళ్లతోటి చెట్లు ఉడవికి ఏది పడితే అది వేసేసి ఒక్కసారిగా ఈ బ్యాక్ వాటర్ అంట, బ్యాక్ వాటర్ ఈ రోజు మనం ఒక ఆనకట్ట కట్టే బ్యాక్ వాటర్ ఊర్లోనే ముంచేస్తున్నారు నదులు, అట్లా బ్యాక్ వాటర్ లాగా అయిన అన్ని వివిధ ప్రదేశాలకు ఇట్లా విస్తరించి మంటను మొత్తం ఒక్కసారిగా ఆరిపోయాయి. ఎంబడే ఆరిపోయే వరకు మంటంతా ఆరిపోయిన తర్వాత ఈ నీళ్ళలోనే మనం బతకలేం కాబట్టి అనేసి దాన్ని ఆనకట్టను తొలగించేసి మళ్ళా ఒక 6 నెలల మళ్ళా వసంతం వచ్చే వరకు సస్యశ్యామలంగా అడవి తయారైంది. ఇప్పుడు నేను ఈ స్టోరీలో ఈ మొత్తం దాంట్లో నేనేం చెప్పదలుచుకున్నా అంటే, మీరు గమనించండి, పిచ్చుక ప్రయత్నం చేసింది జ్యోతిరావు పూలే. జ్యోతిరావు పూలే గారు ఏం చేసింది,
ఆయన చదువుకొని ఒక చిన్న ఉపనదులు కలిసే ఒక సంగమం దగ్గర ఆయన కూర్చొని ఉంటే మూతికి ముద్ద ముడికి తాటా కట్టుకొని మొత్తం శరీరానికి కర్రటి మసి పూసుకొని పోతుండే వాళ్ళు వాళ్ళ బానిసత్వం వాళ్ళ విచిత్ర వేషాధరణలో ఉన్నప్పటికీ వాళ్ళు నవ్వుకుంటూ ఆనందంగా వెళ్ళిపోతున్నారు. అదేంది వీళ్ళు నవ్వుతున్నారేంది ఇంత విచిత్రంగా తయారయ్యి, వీళ్ళు ఇంత బానిసలుగా ఉండి నవ్వుతున్నారేంది, అసలు వీళ్ళ బానిసత్వం వీళ్ళకి అర్థమైతే లేదు, నాకెందుకు వాళ్ళని చూస్తే నాకు బాధ అనిపిస్తుంది అనేసి ఆయన ఓహో నాకున్నదేంది వాళ్ళకి లేనిదేంది అని ఆలోచించి నాకు చదువు ఉంది కాబట్టి ఇజ్జత్ అంటే ఏందో, సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏందో, బానిసత్వం అంటే ఏందో నాకు తెలుసు కాబట్టి నేను అంతగా కుమిలిపోతున్నా. వాళ్ళు ఆనందంగా బానిసత్వాన్ని ఎంజాయ్ చేస్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలిసే స్థితిలో కూడా ఈ సమాజాన్ని ఇట్లే నెట్టివేయబడ్డదనేసి ఫస్ట్ అంటరాని వాళ్ళకే చదువు చెప్పిండు 1848లో పూలే గారు. తర్వాత వాళ్ళతోటే ఆ చదువు చెప్పిన ఆ చదువును మహిళలకు, ఈ మొత్తం దాంట్లో మహిళలకు చదువే లేదు. మీరు చూడండి, బాపనోళ్ళలో చదువు లేదు, కొండోళ్ళలో చదువు లేదు, రెడ్లల్లో ఎవరికైనా, అసలు రెడ్లకు అందరికీ చదువు లేదు, వాళ్ళు శుద్ధులే, వెలమధు శుద్ధులే. ఇందులో ఉన్న అంటే ఆల్రెడీ బ్రాహ్మణులు అంటేనే చదువుకోనప్పుడు ఆ బాపనోళ్ళ అంటే కూడా మహిళలకు చదువు లేదు. అంటే మొత్తం మహిళలకు చదువు లేదు. 50% ఉన్న మహిళలకు, సగభాగంగా ఉన్న మహిళలకు చదువు లేదని చెప్పేసి మహిళలకు కూడా ఎడ్యుకేషన్ పెట్టిండు మనకు మహాత్మా జ్యోతిరావు. పెట్టి ఆయన 1848లో ఆయన స్టార్ట్ చేసిన బడి 1873లో సత్యశోధక సమాజం పెట్టిండు. ఈ చదివించిన పిల్లలతోటే డెవలప్ చేసి 1873లో ఆయన సత్యశోధక సమాజాన్ని నిర్మించాడు. ఆయన ఈ దాంట్లో ఈ బడిని మెయింటైన్ చేయడానికి వీళ్ళకు ఒక బడిని మెయింటైన్ చేస్తేనే కాదు, వీళ్ళకి తిండి కూడా లేదని చెప్పేసి ఆయన కాంట్రాక్టులు చేసుకుంటూ, ఆ టైంలో కాంట్రాక్టులు చేసుకుంటూ అంటే బిజినెస్ చేస్తూ వీళ్ళకు చదువు ఒక పూట తిండి పెట్టి బడి చెప్పించాడు. అంటే హాస్టల్స్ అనే విధానాన్ని ఆయనే స్టార్ట్ చేశాడు. చిన్న మొత్తంలో పూణె నగరంలో మాత్రమే స్టార్ట్ చేశాడు, పూణె నగర పరిసర ప్రాంతాల్లో మాత్రమే స్టార్ట్ చేశాడు. అరే వీళ్ళు అడ్డుకుంటారు అని చెప్పేసి, ఆ లోకల్ లీడర్స్ అడ్డుకుంటారు అని చెప్పేసి ఈయననే కౌన్సిలర్ అయ్యాడు. ఆయన రాజకీయాల్లో కూడా ఎంటర్ అయ్యాడు. ఆయన చెప్పిండు ఆల్రెడీ రాజకీయాలకు ఎంటర్ అయ్యింది కదా. పూణె నగర కౌన్సిలర్గా కూడా పూలే గారు ఎన్నికయ్యారు. చూడండి ఆయన జీవిత ఘట్టాన్ని. ఒక చిన్న పట్టణంలో చేసింది, చిన్న పట్టణంలో చేసిన ఇంత గొప్ప విషయాలు. ఆయన రైతులను ఏ విధంగా ఆ రోజు ఈ వడ్డీ వ్యాపారులు మోసం చేస్తున్నారో అనే విషయాన్ని స్పష్టంగా మనకు చెప్పిండు. నీవు ఏ విధంగా మానసిక బానిసత్వంలో ఉన్నావో కూడా చెప్పిండు. ఆయన రచనల ద్వారా చెప్తే ఆ ఉద్యమం ద్వారా ఆకర్షితున్న ఆయనే ఛత్రపతి సాహు మహారాజ్. ఆయన ఏం చేసిండు, పూనా నగరంలో ఆయన చేసిన కార్యక్రమాలు తన కొల్హాపూర్ రాజ్య సంస్థానానికి, రాజ్యంలో ఉన్న మొత్తానికి ఎక్స్టెండ్ చేసిండు. చేసే వరకు ఆయన పెట్టిన స్కాలర్షిప్ల ద్వారా, అదే పూలే గారి యొక్క ఆ తత్వంతో సియాజీరాజు గైక్వాడ్ గారు కూడా ఆయన స్కాలర్షిప్లు పెట్టే వరకు, ఈ స్కాలర్షిప్లు ఎవరికి ఉపయోగపడ్డాయంటే ఈరోజు మన బతుకునిచ్చిన బాబాసాహెబ్ గారికి ఉపయోగపడ్డాయి. బాబాసాహెబ్ గారిని ఇక్కడ ఓన్లీ ఈ ఏరియాకు కాదు, బాబాసాహెబ్ గారు ఈరోజు దేశానికి దిక్సూచిగా మారిపోతాడు అనేసి ఆయన 21 ఏళ్ళు ఉన్నప్పుడే ఆయనను నాయకుడిగా ప్రకటించిన గొప్ప మహారాజు ఛత్రపతి సాహు మహారాజు. ఆయన మూక్ నాయక్ అనే పత్రికలు తీస్తే, అంటే మూగవాడి గొంతుక, అప్పుడు మాట్లాడడానికి కూడా అర్హత లేని ఆ టైంలో మూగవాడి గొంతుగా అని చెప్పేసి ఆ మూక్ నాయక్ పత్రికను స్టార్ట్ చేసి, మూక్ నాయక్ పత్రికకు సహకరించి పోయి ఓపెన్ చేసి సహకరించిన ఛత్రపతి సాహు మహారాజు గారు. ఏకంగా పూలే గారి ఆలోచనలతో ఆయన చేసింది ఏంటంటే 50% వెనకబడ్డ జాతులకు రిజర్వేషన్ ఇచ్చేసి, రిజర్వేషన్ ఇవ్వడమే కాదు, ఇప్పటి వరకు మీరంతా బ్రాహ్మణ భట్లే ఉన్నారు, మొత్తం ఈ సంస్థానంలో 50% వెనుకబడిన ప్రజలు నిండేంత వరకు రిక్రూట్మెంట్ అంతా వెనుకబడిన ప్రజల నుంచే వస్తుంది అని చెప్పేసి అన్నారు. అప్పుడు ఈ బాలగంగా దళితులకు కూడా ఆయన వ్యతిరేకించాడు. ఆయన భయపడలేదు. ఎందుకనంటే ఆయన ఎల్ఎల్డి చేసిండు. అంటే ఏంది, లాల్ అనే పెద్ద
కొలంబియా యూనివర్సిటీ నుంచి పొందిన పెద్ద లాయరే. ఆయన పెద్ద పెద్ద చదువులు చదివించాడు. ఆయన ఎవరికి భయపడలేదు. అంటే ఆ ప్రయత్నం చూడండి, పిచ్చుక ప్రయత్నము మనము పూలే గారు అనుకుంటే, ఒక్క ఏనుగు ప్రయత్నము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అవునా కదా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పూలే ఉద్యమాన్ని ఛత్రపతి సాహు మహారాజ్ తన భుజాల మీద ఎత్తుకుంటే, పూలే గారి ఉద్యమాన్ని అంబేద్కర్ గారు దేశమంతా ఈరోజు మనకు పరిచయం చేశారు. పూలే గారికైనా, ఛత్రపతి సాహు మహారాజ్ గారికైనా, నారాయణ గురు గారికైనా, మన పెరియార్ రామస్వామి గారికైనా, వీళ్ళందరికీ స్ఫూర్తిదాత బుద్ధుడు. బుద్ధుని యొక్క ఆలోచన విధానంతో స్ఫూర్తి పొందిన ఈ మహనీయుల ఆలోచనలు దేశవ్యాప్తం చేసిన గొప్ప మహనీయుడు అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారి గురించి మనం కొంచెం డెప్త్గా చెప్పుకుందాం. కానీ అంబేద్కర్ గారు అంత ప్రయత్నం చేసి దేశవ్యాప్తంగా ఒక పెను విప్లవాన్ని సృష్టిస్తే మన వాళ్ళు ఏమనుకుంటారు అంటే, నేను రిజర్వేషన్లో చదువుకోలేదు, నేను ఎస్సీ రిజర్వేషన్ చదువుకోలేదు, ఎస్టీ రిజర్వేషన్ చదువుకోలేదు, బీసీ రిజర్వేషన్లో కూడా చదువుకోలేదు, కాబట్టి నేనేం లాభపడలేదు, ఉద్యోగం కూడా నాకు రిజర్వేషన్ రావాలి, బాగుపడలేదు. ఉద్యోగం విడిచిపెట్టు, నీకు అది విడిచిపెట్టు, నీకు మంచినీళ్ళు తాగుతున్నావు అంటే కూడా బాబాసాహెబ్ పోరాటం చేసిన మచ్చరు పోరాటం వల్లనే మంచినీళ్ళు తాగుతున్నాం మనం. లేకుంటే నీకు నీళ్ళు ఎక్కడి? ఈ వ్యవస్థను ఎట్లా వాళ్ళు బానిసలుగా ఉంచారు? 3 దాంట్లను ఉపయోగించి, భూమి మీద అధికారం లేదు, చదువు మీద అధికారం లేదు, నీకు ఆయుధం మీద అధికారం లేదు. భూమి మీద అధికారం లేదంటే ఏంటి? నువ్వు తినే తిండి కూడా అతనిపైనే ఆధారపడాలి. బాబాసాహెబ్ గారు లేబర్ మినిస్టర్ వచ్చేంత వరకు నువ్వు ఎంత శ్రమ చేసినా నీకు ₹1 అయ్యాయి. తిండి కూడా పెట్టింది లేదు. వాడు కుక్కలకు పెట్టుకునే తిండి, వాడు వాళ్ళ పెంపుడు జంతువులకు పెట్టుకునే తిండి అప్పుడప్పుడు తీసుకుపోతుంటే దొంగతనంగా తిన్నదే తప్ప, ఎట్టి చేసిన బతుకులే తప్ప ₹1 మన చెమట చుక్కకు రాల్చినది లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ లేబర్ మినిస్టర్ అయిన తర్వాతనే అందరికీ లేబర్ హక్కులన్నిట్లను కల్పించిండు. ఏ కమ్యూనిస్ట్ మనకు కల్పించదు. లేబర్ అంటే కమ్యూనిస్ట్ అంటాం, కల్పించదు. మనం మంచినీళ్ళ, ఈ ప్రపంచంలో మంచినీళ్ళ కోసము యుద్ధం చేసిన, ఏకైక పోరాటం చేసిన మహనీయుడు ఎవరైతే ఉన్నారో వారు బాబాసాహెబ్ అంబేద్కర్. ఇది పెద్ద పోరాటం. అంటే ఆయన ఒక ఏనుగు ప్రయత్నం చేసి చల్లగా ఆ మంటను చల్లార్పాలంటే నీళ్ళు అవసరము. ఆయన కెపాసిటీకి ఆయన చేసి ఆయన గొప్ప ప్రయత్నం ఎక్కడ చేసిందంటే కమ్యూనల్ అవార్డు రూపంలో చేసింది. మన వాళ్ళందరూ అంటారు, ఈరోజు KVPS ఎప్పుడు స్టార్ట్ అయింది? అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజు. వాళ్ళు అక్కడికి కుల వ్యవస్థను అట్లే ఉండాలనుకున్న గాంధీ జయంతి రోజున ఒక కమ్యూనిస్టు పార్టీలో కుల వివక్ష పోరాటం అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు ఏం చెప్తారు? దేవాలయ ప్రవేశ ఉద్యమం అంటారు, ఇంకో ఉద్యమం అంటారు. అవన్నీ అంబేద్కర్ గారు ఏంటి చేసిరో మనకు అర్థం కావాలి. అంబేద్కర్ గారు దేవాలయ ప్రవేశ ఉద్యమం ఒకటేసారి చేసింది. రౌండ్ టేబుల్ సమావేశాలు అయిపోయిన తర్వాత చేసిండా? మళ్ళా మార్చెందు పోరాటం ఒకటేసారి చేసిండు. మళ్ళీ ఎప్పుడైనా చేసిండా? ఆయన డైనమిక్ అండ్ డైనమైట్ మూమెంట్. డైనమిక్ మూమెంట్ ఒకటి మనం అచీవ్ చేసినాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఆయన ఇవన్నీ ఎందుకు చేసిండారంటే మనందరి పేరు మీద మనమంతా హిందువులే అనేసి ఒక పెద్ద ఒక అబండాన్ని మన మీద బుద్ధి ఓన్లీ బాపనులు బనియాలే రాజ్యాన్ని నేరటం. వాళ్ళే రిప్రజెంటేషన్ కొట్టుకోవాలి. బ్రిటిష్ టైంలో కూడా మీరు చూడండి, ఈవెన్ NGOలు కూడా మన పేరు మీద, మనం చచ్చిపోతే NGOలు కూడా నడిపేది కూడా వాళ్ళే. అట్లా ఉన్న టైంలో మేము వేరు, ఇక్కడ శూద్రులు ఉన్నారు, వీళ్ళని ఇట్లా చూస్తారు, ఇక్కడ అశూద్రులని ఇట్లా చూస్తారు. ఈ డిప్రెషన్ క్లాసెస్ మొత్తానికి, శోషిత సమాజానికి మొత్తానికి ఈ మాకు రిప్రజెంటేషను మా జనాభా దామాష ప్రకారం కావాలి అని చెప్పేసి మొట్టమొదటిసారిగా కొట్లాడడంతో ఆ సైమన్ కమిషన్ ఆహ్వానించి సైమన్ కమిషన్ కు రిపోర్ట్ ఇచ్చి సైమన్ కమిషన్ ముందర ఇవన్నీ ఉద్యమాలు చేసి ఆయన మొత్తం, ఆయన లాయర్ కదా, ఆయన సమాజాన్ని ఒక కోర్టుగా తీసుకొని కండ్ల ముందర చూపించే వరకు సైమన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తోటి రౌండ్ టేబుల్ సమావేశాలకు అంబేద్కర్ గారిని పిలిస్తే అంబేద్కర్ గారు రౌండ్ టేబుల్ సమావేశాలలో
మనకు ఒక 8 రక్షణ కవచాలు అడిగాడు. 8 రక్షణ కవచాలు అడిగాడు. మీరు ఆ రక్షణ కవచాలు అని చెప్తా. 8 రక్షణ కవచాలు ఆయన ఏమంటాడు అంటే, ఫస్ట్ కండిషన్ నెంబర్ 1 అంటే, ఫస్ట్ రక్షణ కవచం ఏమన్నాడంటే ఈక్వల్ సిటిజన్షిప్ అని అన్నాడు. సమాన పౌరసత్వం. సమాన పౌరసత్వం అంటే అప్పటి వరకు మనం పౌరులుగా చూడబడ్డామా? సమాన పౌరులుగా చూడబడ్డామా? నువ్వు ఒక చాకలాయన ఉంటాడు, ఏం చేయాలి? ఆయన బట్టలు ఉతకాలి, వాళ్ళ పిల్లల బట్టలు ఉతకాలి, ముట్టు బట్టలు ఉతకాలి. ఆయనకి ఏమైనా డబ్బులు ఇచ్చేదా? గౌరవప్రదమైన జీవితం ఉండేదా? ఈరోజు చాకలాయలమ్మ పోరాటాన్ని కమ్యూనిస్టులు మ్యానిపులేట్ చేసేసి కమ్యూనిస్టు పోరాటం అంటారు. చాకలాయలమ్మ పోరాటం ఏంటి? చిట్యాల ఐలమ్మ గారి పోరాటం ఏంటి? ఆ పోరాటం ఏంటి అని అంటే, ఈ గుల్ల చాకలోళ్ళ గుల్ల అని ఉంటుంది. వాళ్ళు ఒక తట్టలాంటి దాంట్లో వీడు బట్టలు ఉతికిన తర్వాత వీడు సర్ది పువ్వ ఆ తట్టలు వేస్తాడు. దానికి ఒక బట్ట కప్పుకొని పోతే దాంట్లో పువ్వ పెడితే ఆ బట్ట కప్పుకొని ఆ పువ్వ మాత్రమే ఇచ్చుకుంటారు. అదే ఇంకా వాళ్ళకి ఇచ్చేది. చాకలేమ గారి గుల్ల బట్టే గులాంగిరి నాకెందుకు, నేను కూడా వ్యవసాయ భూమి కొని దున్నుతా అని చెప్పేసి ఆమె ఎంతో కష్టపడి, ఆమె తాన అన్ని అప్పులు చేసి పరిశాన్ అయ్యి ఆమె ఎంతో కష్టపడి ఒక వ్యవసాయ భూమిని కొనుక్కొని వ్యవసాయం చేసి ఆత్మగౌరవంతో బతుకుతుంటే కళ్ళు చెవర్చిన ఈ దోపిడి కులాలన్నీ ఇగో ఈ మొక్కది స్టార్ట్ చేస్తే మన చేతుల్లో భూమి లేకుండా అవుతుంది, మన కింద పని చేసే బానిసలుగా ఉండేటోళ్ళు రేపు మనకు పని లేకుండా పని చేయకుండా ఎదురు తిరుగుతారని చెప్పేసి ఆమె పైన పోరాటం చేస్తే వాళ్ళని తిరిగి తరిమిన ఒక పెద్ద బహుజన వీర వనిత చిట్యాల ఐలమ్మ గారు. ఇంట్లోకి వస్తే ముట్టు పడుతుందని చెప్పేసి, ఇంట్లోకి వస్తే అశుద్ధి అవుతుందని చెప్పేసి, ఖరాబ్ అవుతుందని చెప్పి మళ్ళా అదే ఇల్లును వీళ్ళు కడుక్కునే దేనితోటి అని అంటే గోపంచకం అని చెప్పేసి ఆవు మూత్రము ఆవు పేడ కలిపిందని గోపంచకం అనేవాడు. అంటే నువ్వు జంతువుతో సమానం కాదు. జంతువునన్నా పూజిస్తారు కానీ నువ్వు జంతువుతో సమానం కాదు. జంతువు మలమూత్ర విసర్జన కంటే నీచంగా చూడబడుతున్న జంతువులు మలమూత్ర విసర్జనలేమో నిన్ను వాళ్ళని అశుద్ధి చేస్తుంటే నీ తాకిడేమో వాళ్ళను అశుద్ధి చేస్తుంది. అంటే జంతువు మలమూత్ర విసర్జన కంటే హీనంగా చూడబడ్డారు. అట్లాంటి జీవితం బతుకుతుంటే ఈరోజు కిందికేరి అని అంటుంటారు. ఏడవైనా కానీ ఒకటి మీదికేరి ఒకటి కిందికేరి. కిందికేరిలో ఎవరుంటారు? కిందికేరిలో ఎవరుంటారు అంటే ఎవరికైతే భూమి లేదో, ఎవరికైతే ఆస్తి మీద హక్కు లేదో, ఎవరికైతే చదువు మీద హక్కు లేదో, ఎవరికైతే నీకు ఆయుధం మీద హక్కు లేదో. నీ నాన్న ఆయుధం ఉంటుంది. ఎదురు తిరగాలంటే, ఒకవేళ నీకు అన్యాయం జరిగిందంటే ఎదురు తిరగాలంటే నీ చేతిలో కొడవలు ఉంటుంది. కానీ కొడవలు దేనికి ఉపయోగించాలి? చేను పోయడానికి ఉపయోగించాలి, పీక పోయడానికి ఉపయోగిస్తారు. అదే ఇప్పుడు మన సమరసింహారెడ్డి లాంటి సీమలల్లా ఇంత పొడుగు కత్తులు చూపిస్తారు. ఆ కత్తులు దేనికోసం ఉన్నాయి? ఆ కత్తులు చేతికి వస్తాయా? చేను పోయడానికి వస్తాయి ఆ కత్తుతోటి? ఆ కత్తులు పీకలు పోయడానికి. అంటే మనను ఆ విధంగా కంట్రోల్ చేసి మరి నీకు కిందికి ఏరుతున్నారు అని అంటే, వీళ్ళకి తాగడానికి నీళ్ళు లేవని అంటే, నీకు పాత సినిమాలల్లా ఇంట్లోనే బాయి కనిపిస్తుంటుంది, ఈ పక్కనే తులసి చెట్టు కనిపిస్తుంటుంది. ఇంట్లోనే బాయి ఉన్న ఒక కమ్యూనిటీని చూపించండి బహుజనులల్లా. ఒక గౌడు ఉందా బాయి? ఒక యాదవ్ ఉందా బాయి? ఈమెను రెడ్ల కూడా ఉందా? మన కట్టించుకుంది తప్ప. ఒక మాదిగా చాకలి సబ్బండ వర్గాలకి ఎక్కడన్నా ఉన్నాయా? ఎందుకనంటే వాళ్ళు వేసుకునే గుడిసెలు కూడా భూమి పైన కూడా ఇలాంటి అధికారం ఉండదు. ఏమైనా నడిచి భవనం అని అంటే అంత మీ దయ అయ్యా అంటే వాడు నిలబడ్డది కూడా వాడి దయ. ఎవరో కళ్ళు నెత్తినెక్కినాయి అంటాడు. కళ్ళు నెత్తినెక్కి ఎట్లయితున్నాయి అంటే నువ్వు ఎప్పుడు కిందికి వేసుకోవాలి. స్ట్రైట్ గా వాడిని చూసినావు అని అంటే కళ్ళు ఎక్కితాయి, నెత్తికెక్కినట్టు. నీ భాషల, నీ నడవడికల, నీ ప్రతి దాంట్లో అణచివేత చేసి అలాంటి నీచంగా అసలు కలర్ తోటి అన్న డిస్క్రిమినేషన్ అక్కడ అయింది. కానీ ఇక్కడ పుట్టుకతోటే నువ్వు బానిసగా ఉంటావు. నీకు తెలియకుంటే నీ కొడుకు, నీ మనవడు కూడా పుట్టుకతో బానిసనే పుట్టేంటి. ఇలాంటి మనువాదం అంటే మనుస్మృతి ద్వారా నిర్మితమైన ఒక మనువాద వ్యవస్థను వాళ్ళు తయారు చేశారు. ఈరోజు కిందికి అంటే అక్కడ కడుక్కున్న నీళ్ళన్నీ వస్తుంటే నువ్వు ఎక్కడైనా సీవేజ్ ఏదైతే మురికాలు ఉంటుందో ప్రధాన మురికాలువ ఈయనే బయటకు వస్తుంటారు. ఆ బయటకు వచ్చిన మురికాలువ దాన్ని పెద్దది చేసుకొని
ఆ ఎండ రాకేటట్టు చేసుకొని ఆ నీళ్లు పై నీళ్ళన్నీ ఒక దగ్గరికి ఇసుక గులకరాళ్ళు ఒక తాగేసి దాంట్లో వడబట్టేటట్టు ఒక ఏర్పాటు చేసి ఒక గుంతలోకి చేసిన గుంతలోకి నీళ్లు పోయేటట్టు చేస్తారు. అది బావి గుంత అది అని అంటారు. ఆ నీళ్ళను వాడుకొని బతికిన సందర్భం. అంటే మంచి నీళ్లు కావు. మరి బహుజన్ సమాజ్ పార్టీ ఇవన్నీ చెప్తుంది కానీ ఏం చేసింది అని మీరు అడగచ్చు. కాన్షీరామ్ గారు ఒక పక్కన మనం బీజేపీలో యమాహిమీలు అనుకునే ఒక నాయకుడిని ఇక్కడ ఒక నాయకుడిని ఇక్కడ పెట్టుకొని బెనర్జీ గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడు అయ్యా మీరు బీజేపీతో ఎందుకు చదవబడుతున్నారు, బీజేపీ అంటే మీరు వ్యతిరేకంగా అన్నారు కదా అని ఒక ఆయన క్వశ్చన్ అడిగినప్పుడు మీరు చేస్తుంది తప్పు అని అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే ఇన్ని రోజులు వాళ్ళు మా నెత్తి మీద కూర్చొని ముచ్చ వస్తుంటే జుర్రుకున్నట్టు అయింది మా బతుకు. మేము ఈ రోజు వాళ్ళ నెత్తిన కూర్చొని మేము పోస్తున్నాం, వాళ్ళు జుర్రనికి రెడీ ఉంటే నీకేమైంది అని. ఎంత ధైర్యమైన స్టేట్మెంట్. ఈ దేశంలో ఎవడైనా ఇయ్యగలుగుతాడా? ఎంత పోరాటం చేస్తుంటే, ఎంత ఆయన ఉద్వేగానికి లోనై ఉంటే, ఎంత చరిత్రను గుండెల్లో పెట్టుకొని గూడెం తిరిగి ఆయన ఈ సమాజాన్ని మార్చాలి, ఈ సమాజాన్ని సామాజిక పరివర్తనకు గురి చేయాలి, ఎవరికి లొంగని ఆత్మగౌరవంతో ప్రతి మనిషి ఆత్మగౌరవంతో జీవించే జీవితాన్ని ఇవ్వాలనుకుంటే అలాంటి గొప్ప థాట్ వస్తుంది. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ అంత గొప్ప చారిత్రక నేపథ్యాన్ని ప్లస్ నీకు ప్రపంచంలో జరిగిన ఆ మహత్తర పోరాటాన్ని గుండెల్లో పెట్టుకొని మేము అధికారం రానికి ఎవరినైనా ఉపయోగించుకుంటాం కానీ వాళ్ళు అధికారం రానికి మేము మాత్రం ఉపయోగపడం. ఇది కాన్షీరామ్ గారి స్టేట్మెంట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనంత నీచంగా చూడబడుతుంటే అంత అడ్వాన్స్డ్ పోరాటంలో కాన్షీరామ్ గారు తీసుకుపోయారు. ఆ దానికి మనం నీచంగా బతుకుతున్న సమాన పౌరసత్వం లేని వాళ్ళకు 1932 రౌండ్ టేబుల్ సమావేశాలనే అంబేద్కర్ గారు పెట్టిన మొదటి రక్షణ ఏంటంటే కండిషన్, నువ్వు ఇలా మెజారిటీ రూల్లో మమ్మల్ని పెట్టాలంటే ఫస్ట్ కండిషన్ నువ్వు ఈక్వల్ సిటిజన్షిప్ ఇవ్వాలి. డిమాండ్ ఏమో సమాన పౌరసత్వం. దానికి ఏం చట్టం పెట్టాలి? ఫండమెంటల్ రైట్స్ ఇవ్వాలి. ఫండమెంటల్ రైట్స్ ఇప్పుడు మనం 1956లో వచ్చిన భారత రాజ్యాంగం ద్వారా వచ్చినవి మాత్రమే కాదు, 1950 వచ్చిన భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే కాదు, 1932లోనే ఫండమెంటల్ రైట్స్ అని పెట్టింది. మీరు వాల్యూమ్ నెంబర్ 9 అంబేద్కర్ గారి రచనలో ప్రసంగాల్లో 9వ వాల్యూమ్లో వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హ్యావ్ డన్ టు ద అన్టచబుల్స్ అనే వాల్యూమ్లో మీరు చదివితే ఆయన 8 కమ్యూనల్ అవార్డు రూపంలో 8 రక్షణలు ఎట్లా అడిగిండో మనకు తెలుస్తుంది. ఈక్వల్ రైట్, ఆయన డిమాండ్ ఏమో సమాన పౌరసత్వం, దాని కొరకు మాకు ప్రాథమిక హక్కులు ఇవ్వాలని అడిగిండు. ఇంకా ఆ ప్రాథమిక హక్కులను నువ్వు స్వేచ్ఛగా అనుభవించే ఒక అధికారం, స్వేచ్ఛగా అనుభవిస్తుంటే నీ పైన దాడి జరుగుతుంది. ఈ రోజు మనం చూస్తున్నాము, సర్పంచ్ కూడా ఒక మహిళను ఒక సర్పంచ్ ఒక సబ్బండ జాతి నుంచి వచ్చిన సర్పంచ్ని ఈరోజు అవుతుంటే వాళ్ళు సేమ్ అక్కడున్న ఒక ఆధిపత్య కులానికి సంబంధించిన ఒక ఆయనతోటి ఈక్వల్గా కుర్చీలో కూర్చునే పరిస్థితి కూడా లేదు. అలాంటివి చేస్తే వాళ్ళకి శిక్ష ఏమన్నాడు? అప్పటికి శిక్ష అడిగిండు అంబేద్కర్ గారు. ఇంకా దారుణంగా ఏం చేస్తారు అని అంటే, వీళ్ళ తానున్న పెద్ద వెపన్ ఏంటంటే వీళ్ళు మాటినకపోతే సామాజిక బహిష్కరణ చేస్తారు అని చెప్పి సామాజిక బహిష్కరణ చేస్తారు. ఈరోజు మొన్న వచ్చిన పేపర్లు ఏంటి, అందరు ఏమంటున్నారు, మాదిగోళ్ళనే సామాజిక బహిష్కరణ చేస్తారు. మొన్న వచ్చింది గౌడ్లను సామాజిక బహిష్కరణ చేశారు, రజకులను సామాజిక బహిష్కరణ చేశారు, యాదవులను సామాజిక బహిష్కరణ చేశారు. ఇది కొనసాగితే రేపు ఒకవేళ మైనారిటీగా ఉన్న ఈ రోజు ఆధిపత్య కులాలు అంటున్నాం కదా, ఈ మైండ్ సెట్ ఇట్లా కొనసాగితే, ఈ మనువాద మైండ్ సెట్ మీరు బాగా గమనించండి, మనువాదులకే మనం వ్యతిరేకము, బ్రాహ్మణవాదులకు ఆదానికి కాదు, బ్రాహ్మణులకు కాదు వ్యతిరేకం. మనం ఆ బ్రాహ్మణుల్లో ఉన్న మనువాదులకు వ్యతిరేకం, మన లోపల మనువాదులు ఉంటే కూడా వ్యతిరేకం. మనం ఎవరిని సోషల్ బైకాట్ చేయము, చేసిన వారికి వ్యతిరేకం. ఈరోజు మైనారిటీగా ఉన్న కులాలకు కూడా ఖచ్చితంగా అది కూడా తాకుతుంది. ఆ రోజే గమనించిండు అంబేద్కర్ గారు. కాబట్టి అలా చేయడానికి వ్యతిరేకం అని చెప్పి, అదేవిధంగా 3వ కండిషన్గా అది ఏ విధంగా
బైకాట్ చేస్తున్నారు, ఏం చేయాలి అనేది చేసుకుంటూనే పనిష్మెంట్ బైకాట్కు ఎట్లా నిర్వహించాలి, దానికి పనిష్మెంట్ ఏంటి, ఇవన్నీ చేయడం జరిగింది. రెండు డిస్క్రిమినేషన్ జరుగుతుంది, సమాజం మొత్తంగా ఒక డిస్క్రిమినేషన్ జరుగుతుంది. నువ్వు సమానత్వం అని అంటే వ్యక్తిగా కూడా ఒక డిస్క్రిమినేషన్ జరుగుతుంది. ఆ వ్యక్తిగా డిస్క్రిమినేషన్ చేయడానికి కూడా ఒక రక్షణ ఇచ్చిండు. నాలుగవ రక్షణ ఏంటి అడిగిందనంటే ఆయన అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఇన్ ద లెజిస్లేచర్, సమాన ప్రాతినిధ్యం, కావలసినంత ప్రాతినిధ్యము ఎక్కడ చట్టసభల్లో బాగా పెట్టుకోండి. అంటే ఇక్కడ అసెంబ్లీలో, అక్కడ పార్లమెంట్లో సమాన ప్రాతినిధ్యం కావాలి. ఆ సమాన ప్రాతినిధ్యం ఏమన్నాడు అని అంటే 2 ఓట్ల విధానాన్ని అన్నాడు. ఒక ఓటేమో ఉదాహరణకు ఎస్సీ క్యాండిడేట్ నిలబడ్డాడు, వీళ్ళు ఏవైతే డిసడ్వాంటేజెడ్ సెక్షన్స్ ఉన్నాయో, డిప్రెస్డ్ క్లాసెస్ ఉన్నాయో వాళ్ళ నుంచి నిలబడ్డ క్యాండిడేట్ వాళ్ళే ఓట్లు వేసుకోవాలి. వాళ్ళ బడ్జెట్ ఏంది, ఇప్పుడు సప్లాన్ అంటాం కదా, ఈరోజు ఏమంటున్నారు, దళిత బంధు అంటున్నారు. ఇవంతా బాకీ పడ్డ బంధు. సప్లాన్ ప్రకారం 1,00,000 కోట్ల మొదట టిఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన 5 సంవత్సరాలనే 1,00,000 కోట్ల బడ్జెట్లో మొత్తంలో 1,00,000 కోట్ల రూపాయలు ఎస్సీ సప్లాన్ ప్రకారం ఎస్సీలకు బాకీ పడ్డది కేసీఆర్ ప్రభుత్వం. మిగతా దాన్ని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 1,85,000 కోట్ల రూపాయలే అప్పు పడ్డది ఎస్సీలకు, ఓన్లీ ఎస్సీలకే. ఇంకా ఎస్టీలకు బీసీలకు లెక్కేది. ఈరోజు దళిత బంధు అని చెప్పేసి 10 లక్షలు అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ బాకీ పడ్డ పైసలు, అది ఇచ్చే వరాలు కాదు. ఈ మొత్తం నిధులని ఈరోజు కాళేశ్వరానికి మళ్ళించారు. 92,000 కోట్లు కాళేశ్వరానికి మళ్ళించారు. మరి ఎంత భూమి ఉంది? నీళ్లు నిమాయకాలు కరెక్టే, కానీ నీళ్లు కావాలంటే ఫస్ట్ నీకు భూమి ఉండాలి కదా. నువ్వు చెప్పే ఈ ఎస్సీ సప్లాన్ నిధులు అక్కడ మళ్ళించిన ఎస్సీలకు ఎంత భూమి ఉంది? 49.5%, అంటే 49.5% పీపుల్ కు ఒక్క గుంట భూమి కూడా లేదు తెలంగాణలో ఎస్సీలకు. మొత్తం లెక్కలు చేసిన, నేను 17 నిమిషాల వీడియో కూడా చేసిన, మొత్తం లెక్కలు తీస్తే వీళ్ళు పూర్తిగా నష్టపోయారు ఆ విషయంలో. ఎస్సీలను ఒక్కసారి చెప్తే ఎస్టీలది ఇంకా దయనీయంగా పరిస్థితి. అలా సప్లాన్ లేదు. బీసీలకైతే ఇంకా జనగణన చేయమంటే చేస్తలేదు. వీడు పోయి అడవిలో ఉన్న పుల్లను లెక్క కడతాడు, సెన్సార్లు పెట్టి, కెమెరాలు పెట్టి. కానీ ఇక్కడ ఉన్న బీసీల యొక్క జనగణన, వాళ్ళ స్థితిగతులు ఏవో చెప్పాడు. ఎందుకనంటే బీసీల జనగణన తెలిస్తే ఏమవుతుందో అని తెలుసు. వాళ్ళ లెక్క వాళ్ళకి తెలిస్తే, వాళ్ళ స్థితి వాళ్ళకి తెలిస్తే ఒక రెవల్యూషన్ కొట్టేస్తారు. అది జరగకుండా, వాళ్ళ స్థితిగతులు తెలియకుండా, వాళ్ళ స్థితిగతులు తెలియకపోతే వాళ్ళ పథకాలు ఎట్లా రూపొందించబడతాయి. కానీ ఈరోజు మా ఊరు జనాలల్లా ఎస్సీలు బాగా చేస్తున్నారు, బీసీలు ఇట్లయితున్నారు అనుకుంటా వీళ్ళు మధ్యలో ఎస్సీ ఎస్టీ బీసీల మధ్యలో పోట్లాడబెట్టే ప్రోగ్రాంలు ఈరోజు ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇవే మనవాద ప్రభుత్వాలు. కానీ ఈరోజు బాగా గుర్తుపెట్టుకోండి, 2 ఓట్ల సిస్టమ్ ఎందుకు పెట్టారు అని అంటే, ఛత్రపతి సాహుమహారాజు గారు 50% రిజర్వేషన్ ఇస్తున్నారు కదా, ఎందుకు ఇస్తున్నారండి, అది తప్పు అని చెప్పినప్పుడు, అందరితో పోటీ పడమనండి అని అన్నప్పుడు ఆయన తన గుర్రంశాలకు తీసుకుపోయి ఒక బక్క గుర్రాన్ని, ఒక బాగా వలసిన గుర్రాన్ని చూయించి ఒకటే తానం వేసేస్తాడు. బక్క గుర్రాన్ని కనీసం ఈ లావు గుర్రం రాని ఇట్లా మేనీకి వస్తుంది, దాన్ని గుద్దుతారు. నేను కుక్కల విషయంలో కూడా మనం ప్రతి వీధి దాంట్లో చూస్తుంటాం. అంటే ఇది ఎప్పుడు తినకుండా ఉంటుంది, ఇది బాగా మనిషి అట్లాడుతున్నది అనుకో, దాన్ని గుద్దుతూ ఉంటుంది. అదే ఆయన ఇక్కడ బక్క గుర్రాన్ని ఒక తాన కట్టేసిండు, బలమైన గుర్రాన్ని ఇంకో తాన కట్టేసిండు. దీనికి రావాల్సింది దీనికి వేసాడు, దానికి రావాల్సింది దానికి వేసాడు. ఇగో ప్రభుత్వం చేసే పని ఇదే. బడుగు బలహీన వర్గాలను ఆయనలను పైకి తేవాలంటే ప్రభుత్వం దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎవరికి రావాల్సిన వాటా వాళ్ళకి ఇవ్వాలి అని చేసి ఆయన యొక్క దాన్ని ఇప్పుడు సప్లాన్ అనేది వీళ్ళు పెట్టింది కాదు, అంబేద్కర్ గారే ప్లాన్ చేసేది. దాన్ని 20% మంది ఎస్సీలు, ఇప్పుడు 12% మంది ఎస్టీలు, 52% మంది బీసీలు ఇట్లుంటే ఫస్ట్ ఎవరి జనాభా ప్రకారం వాళ్లకు వాటాలు పోవాలి. ఆ వాటాలు ఎవరు ఖర్చు పెట్టాలి? వీళ్ళ ఓట్ల ద్వారా ఎన్నికైన వాళ్ళు ఖర్చు పెట్టాలి. మిగతా భాగం పైసలు జనరల్ గా అందరికీ ఖర్చు పెట్టాలి. జనరల్ ఖర్చు పెట్టేది ఉంది పోలీస్ వ్యవస్థ నడపడానికి, అవునా కదా, రెవెన్యూ వ్యవస్థ నడపడానికి. ఇలా జనరల్ గా ఖర్చు పెట్టే పైసలను
ఖర్చు పెట్టాలని చెప్పేసి ఆ రోజు అంత పెద్ద ప్రణాళిక ఇచ్చిండు అంబేద్కర్ గారు. అదేవిధంగా ఆయన అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఇన్ ద సర్వీసెస్ అని చెప్పిండు. మనలోకి అర్థం కాలేదు. చాలా కారోబార్ నుంచి కలెక్టర్ దగ్గర అడిక్వేట్ రిప్రజెంటేషన్. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే అయినావు, లేకపోతే నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నువ్వు ఒకవేళ సర్పంచ్ అయినావు, నువ్వు సర్పంచ్ పని చేస్తావా, కింద పంచాయతీ సెక్రటరీ పని చేస్తాడా? ఎవరు పని చేస్తారు? పనిచేసే వాళ్ళు ఎవరు? పంచాయతీ సెక్రటరీ. అయితే ముఖ్యమంత్రికి ఎవరు ఉంటారు? పనిచేసే వాళ్ళు చీఫ్ సెక్రటరీ ఉంటాడు. అవునా? సిఎస్ అనేసి ఆయన ఆదేశాలు ఇస్తాడు. ఈయన బ్యూరోక్రాట్స్ అందరూ ఏం చేస్తారు? కార్యనిర్వహణ చేస్తా ఉంటారు. కార్యాన్ని సిద్ధింపజేసేటోళ్ళు వాళ్ళు, కార్యనిర్వహణ చేసేటోళ్ళు ఇది. అంటే సిఎస్ కలెక్టర్ నుంచి కారోబార్ దగ్గర మీరు అప్పటి వరకు ఏం చేసేది వీళ్ళని అంటే, పోలీస్ పటేల్ కొడుకు పోలీసే అవుతాడు. మళ్ళీ ఎస్ఐ రిక్రూట్మెంట్ లేదు, ఐపీఎస్ రిక్రూట్మెంట్ లేదు, ఏం లేదు. పోలీస్ కొడుకు అనుకో, వీళ్ళకి గన్వాటానికి భయమైనా కూడా వాడు పోలీసే ఆడాలి. అవునా కదా? అమిన్ సాబ్ కొడుకు అమిన్ సాబే. వీడు ఒకవేళ వీడ కర్ణ ఉంటే అప్పుడు లెక్కలు చేస్తాడు. కర్ణ కొడుకు మళ్ళా పుట్టుకతోటే ఇదే. అంబేద్కర్ గారు ఫస్ట్ టైం ఒక రిక్రూట్మెంట్ బోర్డు పెట్టాలని చెప్పేసి మెరిట్ ప్రకారం తీసుకోవాలని. మెరిట్ లేదు అంటారు కదా, ఫస్ట్ మెరిట్ ప్రకారం తీసుకోవాలి, దీనికి సూటబుల్ ఉద్యోగస్తులను తీసుకోవాలని చెప్పేసి యూపీఎస్సి, ఈరోజు మనం అనుకునే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంది కదా, దాని రూపకర్తనే డాక్టర్ అంబేద్కర్. ఆర్బీఐ రూపకర్త మాత్రమే కాదు, ఆర్బీఐ ఒక్కటే పోతుంది, ఎక్కువ మందికి ఆర్బీఐ ఒకటే తెలుస్తుంది. ఈవెన్ యూపీఎస్సి రూపకర్త కూడా అంబేద్కర్ గారే. ఈ రోజు మనకు తెలంగాణలో అయినా సరే, ఆంధ్రలో అయినా సరే, ప్రతి రాష్ట్రంలో ఉన్న మొత్తము మోడల్ అక్కడి నుంచి వచ్చిందే కదా. అంటే కలెక్టర్ నుంచి కారోబార్ వరకు ఈ మొత్తం దాన్ని కార్యనిర్వహణలో కూడా అందరికీ సరైన భాగస్వామ్యం కావాలని చెప్పేసి అడిక్వేట్ రిప్రజెంటేషన్ ఇన్ ద సర్వీసెస్ అని పెట్టింది అంబేద్కర్ గారు. మరి వీళ్ళేమో ఎమ్మెల్యేలు అయ్యారు, కింద వీళ్ళు పనిచేస్తున్నారు. మన వీళ్ళకు కూడా డిస్క్రిమినేషన్ ఉంటారు కదా, వీళ్ళకు కూడా డిస్క్రిమినేషన్ లేకుండా, వీళ్ళ పైన ఎలాంటి దాడులు జరగకుండా వాళ్ళకు ఒక రక్షణ ఇచ్చిండు అంబేద్కర్. అదే మనకు చెప్పిన 6వ కండిషన్. 7వ కండిషన్గా స్పెషల్ డిపార్ట్మెంటల్ కేర్ అని అన్నారు. స్పెషల్ డిపార్ట్మెంటల్ కేర్ అనేసి దానికి ఒక మినిస్ట్రీ ఉండాలి, నేషనల్ లెవెల్, నేషనల్ లెవెల్ అని. స్పెషల్ డిపార్ట్మెంటల్ కేర్ అంటే ఆయన అన్నది ఏంటంటే, వీళ్ళు తరాలుగా పాపం వీళ్ళు బువ్వలేదు, పౌష్టికాహారం లేక బక్క చిక్కి వాళ్ళ మొత్తం జీవితం గట్టికి చేసి తిన్నది లేదు, ఆరోగ్యంగా బతికింది లేదు. కాబట్టి ఆర్మీలు ఎట్లయితే నామినల్ ప్రైసెస్కి ఎట్లయితే క్వాలిటీ వస్తువులు ఇస్తారో, వాళ్ళకి ఎలాంటి సర్వీసులు ఇస్తారో, అట్లాంటి సర్వీసెస్ నామినల్ ప్రైస్లో లేదా ప్రైస్ లేకుండా వీళ్ళకు ప్రొవైడ్ చేయాలనేసి, అట్లా అని చెప్పి అడ్వాన్స్డ్ స్కిల్ ఏమైతే ఉంటుందో అడ్వాన్స్డ్ స్కిల్ను వీళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. దానికోసం స్పెషల్ ఒక డిపార్ట్మెంట్ ఉండాలి, డిపార్ట్మెంటల్ కేర్ ఉండాలి వీళ్ళ పైన అని చెప్పేసి అంబేద్కర్ గారు కోరుకుంటే వీళ్ళు ఇచ్చింది ఏంటి మనకు? రేషన్ షాప్లో బియ్యం. రేషన్ షాప్లో బియ్యంతో ఏం చేయాలో అర్థం కాదు. ఈరోజు ఎంత దిగదార్చదో మనకు తెలుసు. క్వాలిటీ వస్తువులు ఏమంటే ఏ క్వాలిటీ వస్తువులు ఇస్తారో వీళ్ళు తెలుసు. అంటే అంబేద్కర్ గారు ప్లాన్ చేసింది వేరు, ఆ అంబేద్కర్ గారి ప్లాన్లో అమలులో నువ్వు లేవు కదా. రాజ్యాంగం రాసింది మా తాత అంబేద్కరే, కానీ రాజ్యాంగాన్ని అమలు చేసిన దగ్గర నువ్వు లేవు అని అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఈ జాగ్రత్తలు కూడా అంబేద్కర్ గారు ముందే మనకు చెప్పిపోయింది. 8వ రక్షణగా కేంద్ర కేబినెట్లో రిప్రజెంటేషన్ ఇన్ ద క్యాబినెట్ అన్నాడు. రాష్ట్రంలోనైనా దేశంలోనైనా విధాన నిర్ణయాలు తీసుకునేది క్యాబినెట్. ఫస్ట్ ఏది దేశంలోనైనా క్యాబినెట్ గా నిర్ణయాలు తీసుకునేది, రాష్ట్రంలోనైనా క్యాబినెటే. ఈడ ఎయిర్పోర్ట్ పడుతుంది అని ముందు ఎవరికి తెలుస్తుంది? క్యాబినెట్ తెలుస్తుంది. మనకేం చేశారు? మొన్న నారా చంద్రబాబు నాయుడు ఆడ హైటెక్ సిటీ అది సైబర్ టవర్స్ కట్టించకంటే ముందే వాళ్ళతో అంతా భూములు కొనిపించుకొని ఆడేసిండని మనకు తెలుస్తలేదా? రీసెర్చ్లో లేదా? ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టేటప్పుడు ఆడ ఏం పెడతారని ఎవరికి తెలియదు. ఆల్రెడీ చుట్టూ వాళ్ళు భూములు కొనుక్కొని ఎయిర్పోర్ట్ వేసుకున్నారు. 1,00,000 రూపాయలకు నువ్వు అమ్ముకున్నావు, అది 80 కోట్ల రూపాయలకు జంప్ అయిపోయింది.
అంటే రాజ్యం చేసే నిర్ణయాల్లో, విధానపరమైన నిర్ణయాల్లో ఇట్లా నీ ప్రాతినిధ్యం లేకుంటే నువ్వు నష్టపోతావా లేదా? ఇప్పటికి మనం నష్టపోతేనే. చూడండి, బాగా గమనించండి. సమాన పౌరసత్వంతో జంతువుల కంటే, జంతు మలమూత్ర కంటే, విసర్జనల కంటే నీచంగా చూడబడుతున్న నిన్ను మనిషిని చేసేడు. అందుకే ఆయన మనకు బాబాసాహెబ్. బాబాసాహెబ్ అంటే తండ్రి. అప్పటి వరకు ఎవరన్నా మనుషులమా? మన తాతలకు తండ్రి ఆయన్ని, మన తండ్రికి తండ్రి కూడా ఆయన్ని, మనకు తండ్రి ఆయన్ని, మనం పుట్టబోయే పిల్లలకు కూడా తండ్రి ఆయన. ఎందుకంటే ఆయన మనుషులుగా మనను చేసిండు. వీళ్ళు సమానం అనేసి అప్పుడే పుట్టించిన పిల్లకు, అప్పుడే పుట్టించింది ఆ మనిషిని. వీరికి సమానం అనే విషయం కూడా ఇప్పటికీ మహిళలకు సీట్లు కేటాయించబడను అంటే పాపం తెలియని మహిళలు అట్లే నిలబడతారు. అవునా కదా? మనం అడిగిన ఆయన కూర్చున్నాడు పాట అయ్యా అన్నట్టు, మనం వాళ్ళ గిట్ట చెప్పి సీటు నీకోసం కేటాయించిందమ్మా అని వాళ్ళ గిట్ట గడ్డ చెప్తే వాళ్ళు కూడా ఎంబడి ఏమంటారు? అయ్యా ఇది ఆడల సీట్ అంటే సప్రవాపన చేసుకున్నారు. అంటే నీకు ఇచ్చిన రక్షణ కూడా నీకు తెలియకపోతే, బస్సులో సీటు కూడా నీకు తెలియలేదు అని అంటే అసెంబ్లీలో సీట్ ఎట్లా తెలుస్తుంది, పార్లమెంట్లో సీట్ ఎట్లా తెలుస్తుంది? అవునా కదా? మనం అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన రక్షణలు అవి తెలియకపోతే, ఒకవేళ నువ్వు ఆ విధంగా మాట్లాడుతుంటే నీ పైన దాడి జరుగుతుంది, నువ్వు ఇప్పుడే పుట్టిన పసిగుడ్డు అని చెప్పేసి నీకు రక్షణలు ఇచ్చేండు డాక్టర్ అంబేద్కర్ గారు. నువ్వు రక్షణలే కాదు, నువ్వు రాజు కావాలని చెప్పేసి నీ ఓటు నువ్వే వేసుకోవాలి, నువ్వు రాజు కావాలని చెప్పేసి మనకు అడిక్వేట్ రిప్రజెంటేషన్ చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యాన్ని ఇచ్చాడు. నువ్వు రాజు అయినంత సరిపోదు, నువ్వు ఎమ్మెల్యే ఎంపీ అయితే సరిపోవు, ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయితే సరిపోవు, నీ కింద కార్యవర్గం కూడా సరైన ప్రాతినిధ్యంలో నీ ఆలోచన ప్రకారం ఉండాలి అని చెప్పేసి, మానవత్వపూర్వమైన ఆలోచనతో ఉండాలని చెప్పేసి కార్యభారం నుంచి కలెక్టర్ వరకు కూడా ఆయన అడిక్వేట్ రిప్రజెంటేషన్ అడిగాడు. వీళ్ళకు కూడా ఏమి లేకుండా రేపు ఏమైనా డిస్క్రిమినేషన్ చేస్తారని వీళ్ళకు ఒక రక్షణ ఇచ్చిండు. వీళ్ళు ఏం చేయాలి అని అంటే డిపార్ట్మెంటల్ కేర్, అందరికీ అద్భుతమైన జీవితాన్ని ఇవ్వాలి, విధానపరమైన నిర్ణయాల్లో వీళ్ళు ఉండాలని చెప్పేసి ఈ విధంగా నిన్ను పుట్టించి ఆయన నిన్ను ఒక రాజులాగా, ఆత్మగౌరవం కలిగిన వ్యక్తిలాగా చూడాలని అనుకున్నాడు ఆయన. అందుకే బాబాసాహెబ్. ఇది అంబేద్కర్ గారు మనం ఇంతవరకు పిచ్చుక ప్రయత్నాన్ని కాస్త ఏనుగు ప్రయత్నంగా మార్చిండు. ఏనుగులన్నింటిలో ఒక టెంపరీగా ఇగో ఇది సల్లదే, ఇది సల్లబడత చూడు, అధికారం అంతది అని చెప్తే ఈయన మొత్తం దాన్ని, ఈయన వేసిన ఈ ప్లాన్ గాంధీ ఒక్క దెబ్బతోటి ఈ మొత్తం కండిషన్స్ లో ఒక్క రాజకీయ నాయకుడు ఇట్లా తన ఓట్లతో తన గెలవకపోతే ఇంకా మొత్తం క్లోజ్ అవుతుంది అనుకున్న గాంధీ ఏం చేసిండు? జాయింట్ ఎలక్ట్రోల్స్ అని తీసుకుంది. పూనా ఒప్పందం ఏం చెప్తుంది? కమ్యూనల్ అవార్డు ఆల్రెడీ ప్రకటించేసిన బ్రిటిషర్లు మనకు. హ్యాపీగా వచ్చిండు అంబేద్కర్ గారు, మీ గోడల పైన రాసుకొని మీరు కాబోయే పాలకులు అని చెప్పేసి ఆయన ధైర్యంగా చెప్పుకుంటూ వచ్చిండు. డూ ఆర్ డై అని చెప్పేసి స్వాతంత్ర కోసం కూడా ఆమరణ దీక్ష చేయని గాంధీ ఈ కమ్యూనల్ అవార్డు ఖచ్చితంగా రద్దు చేయాలని చెప్పి ఆమరణ దీక్ష చేసి